ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారలకు. ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు, ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం. అలాగనే పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీకు అందిస్తున్నటువంటి వాక్య ఛానల్ కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 12వ వచనము: యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. 2వ భాగాన్ని చదువుకుందాం. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులు అన్నిటినీ సఫలపరచుదువు. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన శ్రేష్టమైన ఆరాధనలో పాల్గొని భక్తితో ఆరాధిస్తున్న మిమ్ములను దేవుడు దీవించునుగాక. ఈవేళ మన యొక్క వాక్య ధ్యానములో చక్కటి వాక్యాంశము సఫలపరచు దేవుడు. సఫలపరచు దేవుడు. సఫలము చేయుట అంటే అందరికీ అర్థమయ్యే ఒక చిన్న మాట సక్సెస్ అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. మనము అనేకమైన కార్యాలు తలపెడతాం.
అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. లక్షల రూపాయలు వెచ్చిస్తాం. కొన్ని పర్యాయాలు అందరినీ తృప్తిపరచలేము, మెప్పించలేము. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు చేసే కార్యాలు, నీవు వెళ్ళే మార్గాలు సఫలపరచు దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, నా రైట్ అండ్ లెఫ్ట్ చాలా మంది నాకు ఉంటారు ఫాలోవర్స్, వాళ్ళకి అప్పగిస్తే దే కెన్ డూ ఎవ్రీథింగ్, ఏదైనా వాళ్ళు సక్సెస్ చేస్తారు అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క చిత్తము లేనిదే మాత్రము ఏది జరగదు ప్రియులారా. మన జీవితంలో మనం తలపెట్టిన కార్యాలు సఫలత చెందాలి అంటే దేవుని వైపు చూడాలి, దేవునికి అప్పగించాలి, దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన మాత్రమే మన కార్యములు ఆయన సఫలము చేయు దేవుడుగా మనకి ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యములో 138వ సంకీర్తన 8వ వచనములో, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును. మన పక్షమున కార్యాలు, కార్యక్రమాలు ఎవరు సఫలం చేస్తారు? దేవుడైనటువంటి యెహోవా. ఏ విధంగా ఆలోచన చేస్తే, చిన్న ఉదాహరణ, తెలిసిన ఉదాహరణ, యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనాలు. కానా వివాహం. వివాహము అనగా చాలా మట్టుకి ఘనంగా జరిగించుకుంటూ ఉంటారు. అంత మట్టుకే కాదు, ఆ వేళ యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులను కూడా ఆహ్వానించారు. అటువంటి పరిస్థితులు అక్కడ సంభవించినటువంటి కొరత ఏమిటి అంటే ద్రాక్షారసం అయిపోయాయి. చేయటానికి ఇక అవకాశం లేదు. వచ్చేవారు ఉన్నారు, వారికి ఇవ్వవలసిన అవసరత ఉంది. కాబట్టి తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఆయన మీతో చెప్పినది చేయుడని కుమారుని చూపిస్తుంది. వెళ్ళిన వారు కుమారుని దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పారు. కుమారుడైన క్రీస్తు ప్రభు అయిన వారికి చెప్పే మాట, అక్కడ 2-3 తూముల పట్టు 6 రాతబాణాలు ఉన్నాయి, వాటిని నీటితో నింపండి. వాళ్ళు వెళ్ళి అడిగింది ద్రాక్షరసం, కానీ ప్రభువు చెప్పింది నీటితో నింపమని. వారి ఇంటి దగ్గర అటువంటి నీరు బాణలలో లేవా? కానీ మన దగ్గర ఉన్నటువంటివి నీరు కావచ్చు, డబ్బు కావచ్చు, మరి ఏది కావచ్చు, అది మన కార్యాలు సఫలం చేయలేదు. అందుకే 127వ సంకీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కొట్టువారి ప్రయాస వ్యర్థము అని దేవుని. అంటే దేవుని చిత్తము లేనిదే మనం ఏం తలపెట్టినప్పటికీ కూడా సఫలత, సక్సెస్ అనేది కలగదు ప్రియులారా. ఆ సఫలత కలుగు చేయవాడు దేవుడు. కాబట్టి దేవుని మీద భారం వేయాలి, దేవుని కృప కొరకు కనిపెట్టాలి. అందుకనే యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయను. 20వ సంకీర్తన 4వ వచనములో, నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక. నీవు ఆయన మీద ఆనుకున్నప్పుడు, భారాన్ని అప్పగించినప్పుడు, ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు, దైవవాక్యం అంటుంది, నీ ఆలోచన, నీ ఉద్దేశ్యాలు, నీ తలంపులు తప్పనిసరిగా ఆయన సఫలపరుస్తాడు అని దైవవాక్యం. 57వ సంకీర్తన 2వ వచనములో, నా కార్యములను సఫలము చేయి దేవునికి నేను మొరపెడతాను. మనం ఏం చేస్తాం న్యాచురల్గా అంటే, ఎవరైతే సహాయపడరో వారికి మొరపెడతా ఉంటాం. ఎవరు మన మాట వినరో వారికి మొరపెడుతూ ఉంటాం. దానివలన ప్రయోజనం లేదు కదా. దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మాత్రమే మన మొర ఆలకిస్తాడు.
116వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటాడు, విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు, రక్షించనేరకుండానట్లు హస్తాల కురిచి కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరబెట్టుగా. ఇక్కడ ఆదికాండము 24వ అధ్యాయం 56వ వచనంలో యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను. ఎలియాజరుకి అబ్రహాం ఒక పనిని అప్పగిస్తాడు. తన కుమారుడు తనకు కావలసినటువంటి వివాహ సంబంధ కార్యక్రమంలో ఇస్సాకుకి భార్య కావాలని కార్యాన్ని అప్పగిస్తాడు. అతడు వెళ్ళిన తర్వాత ఊరి గవిలి దగ్గరికి వెళ్ళిన తర్వాత రెబెకా కనిపించటం, అక్కడ తీసుకున్న ఒంటెలకు తనకు దాహమును తీర్చడం. ఈ సందర్భంలో అతను చెప్తాడు, యెహోవా నా యొక్క ప్రయాణాన్ని సఫలము చేశాను. ప్రియులారా, మొదటి సంకీర్తన 3వ వచనములో అతడు చేయనదంతయు సఫలమగును. అతడు ఎవరు దేవుని మీద ఆనుకుంటారు, ఎవరు కార్యభారాన్ని ప్రభువుకి అప్పగిస్తారు, ఎవరు దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తారో వారి కార్యాలు దేవుడు ఆయన సఫలము చేస్తాడు. చివరిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, నీ ఉద్దేశాలు సఫలమగు. కాబట్టి ఉదయకాలం మన యొక్క కార్యములు సఫలము చేయు దేవుడు. మన భారము, మన జీవితాలు ఆయనకు అప్పగిద్దాం, ఆయన సన్నిధిలో మొరబెడదాం. ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు, మన కార్యాలు సఫలం చేస్తాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు మాత్రమే మా కార్యములు సఫలము చేయు దేవుడు, నీకు వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించి రక్షణలో నడిపించండి. బిడ్డల యొక్క పరీక్షలలో, ఉద్యోగాలలో జయమివ్వండి. యవనస్తుల వివాహ ప్రయత్నాల్లో వారికి కృపచ్చండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.